రిషబ్ శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే రిషబ్ శెట్టి గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కాంతారా. అయితే కాంతారా మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే కాంతారా మూవీతో రిషబ్ శెట్టి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే కాంతారా మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని రిషబ్ శెట్టి గారు ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. రిషబ్ శెట్టి గారు చూడాలి, రిషబ్ శెట్టి గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ వర్మ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నవీన్ యర్నేని ఇంకా వై రవిశంకర్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రిషబ్ శెట్టి, అమృత అయ్యర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే జై హనుమాన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బచ్చలమల్లి. అయితే ఈ బచ్చలమల్లి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే బచ్చలమల్లి మూవీ రిలీజ్ తర్వాత అమృత అయ్యర్ గారు కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అమృత అయ్యర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత అమృత అయ్యర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జై హనుమాన్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే జై హనుమాన్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జై హనుమాన్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే జై హనుమాన్ మూవీతో రిషబ్ శెట్టి గారికి ఇంకా అమృత అయ్యర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.